jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మన ఛానల్లో ఇదివరకే వీడియోస్ చేయడం అయితే జరిగింది. అయితే మన వీడియోస్ చూసి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడగడం అయితే జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎవ్వరికి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అన్న, స్టూడెంట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా, పీజీ చేస్తున్నా అప్లికేషన్ చేసుకోవచ్చా అని ఒకరు కామెంట్ చేయడం అయితే జరిగింది. అయితే క్వాలిఫికేషన్ ఏదున్నా సరే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పీజీ చేస్తున్నా సరే, ఇంటర్ చేస్తున్నా సరే, డిగ్రీ చేస్తున్నా సరే, బీఎడ్ చేస్తున్నా సరే మీరైతే ఈ రాజీవ్ యువ వికాస స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకరు అడుగుతున్నారు, అన్న ఈ స్కీమ్కి సిబిల్ ఏమైనా చూస్తారా అని అడుగుతున్నారు. అయితే ఈ స్కీమ్కి సిబిల్కి అయితే సంబంధం అయితే లేదు. ఈ స్కీమ్కి సిబిల్కు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకనంటే బ్యాంకు వాళ్ళు పర్సనల్గా ఇస్తే మీరు ఇంతకుముందు లోన్ రీపేమెంట్ ఏ విధంగా చేశారు, మీకు సిబిల్ ఏ విధంగా ఉంది, మీ లోన్ ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా తీసుకొని కడుతున్నారా కట్టట్లేదా చూస్తారు. కాబట్టి వాళ్ళైతే సిబిల్ స్కోర్ అయితే ఎంక్వైరీ చేశారు. ఇది గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కాబట్టి దీనికి సిబిల్ స్కోర్కి అయితే సంబంధం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకరు అడుగుతున్నారు, ఓసీలు ఏం పాపం చేశారు, వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటున్నారు అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ స్కీమ్కు సంబంధించి కార్పొరేషన్ లోన్స్ ద్వారా మాత్రమైతే ఈ స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి అయితే ఇస్తున్నారు. ఎందుకనంటే ఓసీ కార్పొరేషన్ లేదు కాబట్టి ఈ స్కీము అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఓసీ కార్పొరేషన్ అనే ఆప్షన్ వస్తే అప్పుడైతే మీకు ఇటువంటి స్కీమ్ ఎప్పుడైనా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అందుకోసం అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో ఈ ఆప్షన్ అయితే లేదు. క్వాలిఫికేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ స్కీము నిరుద్యోగులకని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తూ ఉంటే ఇల్లిటరేట్ చదువుకోని వారికి కూడా స్కీమ్ అయితే అప్లై అయితే అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకి అని అంటున్నారు. అప్లై చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారా చేయరా ఇలాంటి విషయాల గురించి తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, అసలు ఇన్కమ్ అవసరం ఉంటుందా, న్యూ ఇన్కమ్ తీసుకోవాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా క్యాష్ టు ఇన్కమ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీగా అవసరము. ఈ ఇన్కమ్ సర్టిఫికేటు మార్చి నుంచి ఇప్పుడు మార్చి వరకు 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇన్కమ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై అయితే చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విశ్వకర్మ లోన్ అప్లై చేసుకున్నా మరి దీనికి అప్లై చేసుకోవచ్చా ఒకసారి చెప్పండి ప్లీజ్ అని ఒకరు అడుగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. పిఎం విశ్వకర్మ లోన్ వేరే, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ వేరే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేరే స్కీమ్కి అప్లై చేసినా ఈ స్కీమ్కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్న, లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ స్కీము నిరుద్యోగ యువతకు అని చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా లేడీసు జెంట్సు ఎవరైనా సరే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వాట్ ఈస్ ది ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్ అని అడుగుతున్నారు. ఈ స్కీమ్కు ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటే 2003 నుంచి 1969 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి అప్లై కావడం అయితే జరుగుతుంది. మీరు 1969 నుంచి 2003 మధ్యలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మాకు రేషన్ కార్డు లేదు, అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రాజీవ్ యువ వికాసం స్కీము అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ నేము, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయగానే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, రేషన్ కార్డు లేదని చూపించడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్కి అప్లై చేయాలనంటే రేషన్ కార్డు కంపల్సరీ. ఒక్క రేషన్ కార్డులో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఒక్క రేషన్ కార్డులో ఒకరు అప్లై చేయగానే ఇంకొకరు అప్లై చేస్తే మీ రేషన్ కార్డులో ఆల్రెడీ ఇదివరకే అప్లై చేసుకున్నారని చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా వెంటనే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో గనక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.